పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా చూడాలని కోర్టుకి వెళ్ళినప్పుడే నేను చెప్పా అది చెల్లుబాటు కాదు, పనికిరాదు, అనవసరంగా కెలుకుతున్నారు అన్నటువంటిది. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా ఈ పిటిషన్‌ని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం కొట్టేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలని, సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని హైకోర్టులో విజయ్ కుమార్ పిటిషన్ వేశారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది బాలా వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సినిమాల్లో నటించడం అనైతికం, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, సినిమా టిక్కెట్ల ధరల పెంపు విషయంలో నిబంధనలు పాటించలేదు, రేపు సినిమాల్లో నటించడం, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం పరస్పర విరుద్ధం అంటూ వాదించుకొచ్చారు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపేజీ సాంబశివ ప్రతాప్ వేరువేరు సందర్భాల్లో వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో నటించడం మీద నిషేధం ఏమీ లేదు. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నటుడు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నిర్మాత అభ్యర్థన పరిగణలోకి తీసుకుని హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపుకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుతో ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవు. రాజకీయ కారణాలతో దాఖలు చేసిన వ్యాజ్యం ఇది. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు. ప్రాథమిక అంశాల మీద పరిశీలన చేయకుండా పిటిషన్ వేసి న్యాయస్థానం సమయాన్ని వృధా చేసినందుకు వ్యాజ్యాన్ని కొట్టేస్తూ పిటిషనర్కు భారీగా ఖర్చులు విధించండి అని కోరారు. ఇరువైపు వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసి న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టేస్తూ మంగళవారం నిర్ణయాన్ని వెలువడించారు.